మా అందరికీ ఒకటి ఉంటుంది ఏంటంటే మహేష్ బాబు స్కిన్ చూసిన ఈ నాగార్జున గారి స్కిన్ చూసినా కూడా అసలు వీళ్ళు ఏం చేస్తారా బాబు అంటే ఒకటి కొంత మేకప్ ఉండడం వాస్తవం కానీ రియల్గా కూడా రీసెంట్గా ఏదో ఆయన ఏదో మొహం కడుక్కుని పేపర్ నాప్కిన్ ఇలా అనుకుంటే కొంచెం కూడా మేకప్ రాలేదండి ఆయన స్కిన్ ఇలాగా ఉంది అని అని చాలాసార్లు వింటూ ఉంటాం అంటే ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్స్ వల్ల లేకపోతే వాళ్ళ జనరల్ రొటీన్ వల్ల ఇందులో మేజర్ పార్ట్ ఏదై ఉండొచ్చు సార్ మీ ఉద్దేశ ప్రకారం? మ్యామ్ యాజ్ ఎ డాక్టర్ నేను కొంతమంది దగ్గరలో చూసాను మేడం. నేను వాళ్ళ లైఫ్ హ్యాబిట్స్ కూడా ఎంక్వైరీ చేసాము. నియర్ బై మీతో ఎలా కూర్చున్నాను అలా మ్యామ్. వాళ్ళకి ఎలా మ్యామ్, వాళ్ళ కృష్ణ గారు చూడండి, నాగేశ్వరరావు గారు చూడండి, వాళ్ళ వై క్రోమోజోమ్లో వై అనే దాంట్లో చివరిన ఒక టీలోమెర్ అనే ఒక చిన్నది ఉంటుంది. అది ఎంత లాంగ్ ఉంటే అంత ఏజింగ్ స్లో ఉంటుంది మేడం. అది గాడ్స్ గిఫ్ట్ అది. ఓకే, అందుకే వాళ్ళు హీరోస్ అయ్యారు. ఓకే, అందుకే వాళ్ళ స్కిన్ అలా ఉంది, టీలోమేయర్. ఓకే, వాళ్ళ జీన్ ఇంకొకరు ట్రాన్స్మిట్ చేస్తారు. ఆ స్కిన్ టైప్ రావడానికి, ఏజింగ్ ప్యాటర్న్ డిగ్రేడ్ అవ్వడానికి, ప్రింకిల్స్ రాకుండా ఉండడానికి, ఫేస్ సింక్ అవ్వడానికి ఒక రీజన్, బేసిక్ రీజన్, ఫౌండేషన్. దానిపైన వాళ్ళ ఫుడ్లో ఎలా ఉంటుంది? ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళు రైస్ మానేసి ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయి ఉంటుంది మేడం. అది చెప్పరు వాళ్ళు. మిల్లెట్స్ తీసుకుంటారు, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్లాక్స్ తీసుకుంటారు, చియా సీడ్స్ మ్యామ్, గుడ్ సోర్స్ ఆఫ్ హెయిర్ గ్రోత్. మనం మేల్ హార్మోన్ తోటి హెయిర్ లాస్ అవుతాం, ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్. ఆ మేల్ హార్మోన్ వచ్చి హెయిర్ మీద యాక్ట్ చేయకుండా చియా సీడ్స్ వెళ్ళిపోతాయి మేడం.